కార్డియోమయోపతి అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి చికిత్స విధానం ఏంటి? హార్ట్ కి సంబంధించిన మజిల్ పనితీరులో ప్రాబ్లం ఉంటే దాన్ని కార్డియోమయోపతి అంటాం. కార్డియోమయోపతిలో మేము మామూలుగా వాడుకలో ఉండేవి కామన్ గా యూజ్ చేసే పదాలు 3. ఒకటి డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాము, 2 హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాము, 3వది రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటాం. సో వేరే వేరే డిజీజ్ కండిషన్స్ ద్వారా హార్ట్ మజిల్ పనితీరు ఈ 3 కేటగిరీస్లో మనకి ఫాలో అవుతుంది. డైలేట్ అవ్వచ్చు, హైపర్ట్రోఫీ అయిపోవచ్చు, లేదా రెస్ట్రిక్ట్ అయిపోవచ్చు. దానికి కారణాలు అనేకం. బీపీ, షుగర్, కొర్నరీ ఆర్టరీ డిజీజ్, కొన్ని ఇన్ఫిల్ట్రేటివ్ డిజీజెస్, ఇన్ఫెక్షన్స్ వగేరా వగేరా రీజన్స్ ద్వారా 1 ఆఫ్ ద 3 ప్రెజెంటేషన్స్ ద్వారా హార్ట్ మజిల్ పనితీరు ఎఫిషియెంట్ గా పనిచేయట్లేదు. సో ఈ హార్ట్ మజిల్ పనిచేయని మనం హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తాం. సో హార్ట్ ఫెయిల్యూర్ కెన్ బి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.